ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజా అంటే తెలియని వారు లేరు. ఆ పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చేది తూటాల్లాంటి ఆమె మాటలు, ప్రత్యర్థులపై ఆమె సంధించే బాణాలు. ఇవి సరిగ్గా అవతలి వాళ్ళకి ఎలా తగులుతాయో కానీ ఆ హీట్ మాత్రం అంత ఈజీగా తగ్గదు. జయలలిత బతుకున్న కాలంలో సరిగ్గా తమిళనాడు రాజకీయాలు కూడా ఇదే తరహాలో సాగాయట. అక్కడ కూడా ఒకప్పుడు జయలలితను అసెంబ్లీలో ప్రత్యర్థి పార్టీ అయిన డిఎంకే అవమానించి అనుసరించిన తీరును పోలుస్తున్నారు ఏపీ ప్రజలు ఇప్పుడు రోజాతో. తమిళనాట జయలలితకు చేరినట్టుగానే రోజాను కూడా ఏపీ అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఏపీలో అధికార పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్న ప్రతిపక్షం అధినేత జగన్ కంటే కూడా పాలక పక్షానికి పక్కా టార్గెట్ రోజాయే. అవతలి వాళ్ళు ఎంతటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు అన్న ఆలోచన లేకుండా రోజా సంధించే మాటల తూటాలు ఎదుటి వ్యక్తికి నేరుగా గుండెల్లో దిగుతాయి. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ పరుష పదజాలంతో విమర్శించడం రోజాకే చెల్లింది. నారా లోకేష్ ని పట్టుకుని ఆడొక పప్పు అని ఎప్పుడైతే రోజా అందో ఆ మాట ప్రజల్లో బాగా నాటుకుపోయింది. చిన్నబాబు ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసింది. రోజా స్థాయిలో తిరిగి కౌంటర్ ఇచ్చేవాళ్లు తెలుగుదేశం పార్టీలో కరువైపోయారు. మొత్తానికి రోజా విమర్శలు ఒక రకంగా తెలుగుదేశం పార్టీని బాగా దెబ్బతీశాయని తెలుగు తమ్ముళ్లు బాహటంగానే అంటున్నారు.